నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు తొలి రోజు పరీక్ష ప్రశాంతం గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే పాలకులవన్నీ 420 హామీలే కమాన్పూర్ మండలంలో బీఆర్ఎస్ నిరసన ఇక వార్తల వివరాలు గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు. నేడు రేపు పరీక్షలు జరగాల్సి ఉండగా తొలి రోజు పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు సెంటర్లకు చేరుకోగా క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం వారిని లోపలికి అనుమతించారు సిబ్బంది. గ్రూప్ 3 పరీక్ష నేపథ్యంలో ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు. 8,947 మంది అభ్యర్థుల కోసం పెద్దపల్లి గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండే సెంటర్ల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. అధికారులు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బందోబస్తు స్కీము, తర్వాత ప్రతి కాలేజీ సెంటర్స్ ఎన్ని ఉంటే అన్ని సెంటర్ల దగ్గర, మరియు రూటు, మొబైల్స్ రూటు, తర్వాత పేపర్ రావడం పోవడానికి ఎస్కార్డ్స్, స్ట్రాంగ్ రూమ్ ఎస్కార్డ్స్ అన్నీ కూడా ఇచ్చుకొని, తర్వాత ఇక్కడ ఎగ్జామ్ కూడా మంచిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, గడబడులు లేకుండా కూడా మంచిగా జరిగేటట్టుగా బందోబస్తు మేము చేసుకున్నాము. ఇప్పుడు మనకు పెద్దపల్లి జిల్లాలో 18 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, ఎన్టీపీసీ, రామగిరి, జేఎన్టీయూ, ఇట్లా ఈ 18 సెంటర్లను కూడా 6 రూట్లుగా విభజించుకొని స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ సెంటర్స్ పోవడము, మళ్ళీ ఎగ్జామ్ అయినాక పేపర్స్ రావడము, ఇవన్నీ మేము గైడ్లైన్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా బందోబస్తు ఏర్పాటు చేసుకొని పరీక్ష మంచిగా నిర్వహించడానికి మేము చేస్తున్నాం. కన్సర్న్డ్ లోకల్ పోలీసు కూడా అందరూ కూడా వాళ్ళు కాలేజీ బందోబస్తు అక్కడనే కాకుండా రూట్ బందోబస్తు, పేపర్ రావడం పోవడం, ట్రాఫిక్ వాళ్ళు కూడా అందరూ కూడా బందోబస్తులో ఉన్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ కోసం 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజ్, శ్రీవాణి డిగ్రీ కళాశాల 2 కేంద్రాల్లో కలిపి మొత్తం 864 మంది విద్యార్థులు తొలి రోజు పరీక్ష రాశారు. సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గ్రూప్ 3 పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. స్థానిక శ్రీ చైతన్య, వాగేశ్వరి, జ్యోతిష్మచి ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 8 సెంటర్లను ఏర్పాటు చేశారు. 6,240 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 2,082 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 8 సెంటర్ల పరిధిలో 26 మంది విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతించలేదు.
గింజ తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనారం గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడా గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయని, ఎవరూ అధైర్యపడవలసిన పని లేదని చెప్పారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, ఏపీఎం కనకయ్య, సీఈఓ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు. సీజన్ సందర్భంగా ఖరీఫ్ సీజన్లో రైతులకు సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి మరి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, చాలామంది పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా సన్నవరి ధాన్యాన్ని పెట్టడం జరిగింది. మరి వాళ్ళ సన్నవరి ధాన్యం పెట్టడంతో చాలామందికి కొంతమంది వాళ్ళు వీళ్ళు అవి అత్తయ్య ఏమున్నదిలే అని చెప్పి రైతులను అభద్ర భావానికి గురి చేయడం, చాలామందికి అనుమానాలు ఉండడం, ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా బోనస్ పడుతుంది, ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. వడ్ల నుంచి వెళ్ళి మీరు 1000 క్వింటాలు పండించినా పడుతుంది, 15 క్వింటాలు పండించినా పడుతుంది, 1500 క్వింటాలు పండించినా పడుతుంది, 2000 క్వింటాల వడ్డీ ఈ ఊళ్ళో రైతులను పండించడం వాళ్ళకు కూడా బోనస్ పడుతుంది. అలా ఎవ్వరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు, అసలు ఎలాంటి సందేహం అవసరం లేదు. మీ విద్యాన్ని మీరు ఎన్ని రోజులు ఎమ్మెల్యే ఉంచుకుంటే అన్ని రోజులు కటింగ్ లేకుండా ఉంచుకోవాలి. కటింగ్ అనే పదమే మీరు మర్చిపోరు, అది రాదు, అది ఉండదు. ఎందుకంటే దాన్ని ఏం చేయాలనో, అది ఎట్లా చేయాలనో, వాళ్ళకి ఏం జరగానో దాన్ని జరిపిస్తాం. మన రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా చేస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని చెప్పి అప్పటి ప్రభుత్వం ఈ ఐకేపీ సింగిల్ విండో సెంటర్లను తీసుకొచ్చింది. ఇలా బోనస్ కూడా 2 రోజులైన స్టార్ట్ అయింది. కాబట్టి రైతులందరూ కూడా గమనించి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ వై సునీల్రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చల్లా హర్శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేద విద్యార్థి ఈషాన్ బేగ్ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయంగా 50,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నాయకులు ప్రారంభించారు. అనంతరం రోడ్డు పక్కన నివసించే వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ రావు, బీఆర్ఎస్ నాయకులు నయీం, షౌకత్ అలీ, మహేందర్, రాజు, ఫిరోజ్, నరేష్, నజీర్ పాల్గొన్నారు. మరి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మన అమరావతి సలీం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి వారు దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాటం చేసి ఆ రోజుల్లో మరి జరిగినటువంటి యుద్ధాల్లో గొప్పగా పోరాడినటువంటి గొప్ప యోధుడు మరి కెప్టెన్ సాబ్. దాని తదనంతరం మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కేసీఆర్ గారితో అడుగు వేసి నడిచి మరి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. ఆప్తులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి జన్మదినం, 84వ జన్మదినం. నీతికి నిజాయితీకి మారు పేరు కెప్టెన్. ఆయన మొదలు జై కిసాన్ జై జవాన్ అని కూడా అనవచ్చును. ఆయన మొదలు చదువు తర్వాత కెప్టెన్ అయ్యిండు. కెప్టెన్ ఇంత వ్యవసాయం తర్వాత రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యిండు, మంత్రి అయ్యిండు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రజలు చెప్పేది కేసీఆర్ గారికి విధేయుడు, సన్నిహితుడు అని చెప్పేసి. కేసీఆర్ గారు వెంటనే 2001 నుంచి పార్టీ వ్యవస్థాపక దినం నుంచి ఈరోజు వరకు కూడా ఒక కెప్టెన్ సాబ్గా విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. మరి మా అమరావతి సలీం గారు కెప్టెన్ సాబ్ అంటే చాలా విధేయుడు. బీఆర్ఎస్ నాయకులు సలీం గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో
మరి వారి జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది. వారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా జిల్లా అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లాను కేసీఆర్ గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఇక్కడ మొదట కరీంనగర్లో ఆ కార్యక్రమం మొదలు తీసుకున్న నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు. వారు ఒక కెప్టెన్గా, ఒక మిలిటరీ మ్యాన్గా, అదేవిధంగా ఒక కాంగ్రెస్ పాలకులకు అన్ని 420 మాటలేనని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మాట్లాడుతూ ఆనాడు 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక ప్రజలను ఆగం చేశారని విమర్శించారు. ఇప్పటికీ 11 నెలలు గడుస్తున్నా 6 ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. అమలు కాని హామీలతో విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న మంత్రి ఎమ్మెల్యే పథకాల అమలులో విఫలమయ్యారని దుయ్యబట్టారు. బోనస్, రుణమాఫీ అంటూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ మహారాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అని 420 హామీలు పూర్తి చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీలనే సంతకం పెట్టించారు. వాళ్ళ సంతకంతో చూపిస్తా ఉన్నారు, నేను పెట్టింది కాదు. వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. రైతు భరోసా ఇస్తా అన్నారు. కేసీఆర్ 2 పంటలకే ఇస్తాను, 3 పంటలకే ఇయ్యవాని సన్నాసి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ జవాబు చెప్పాలి. ఈ నియోజకవర్గ, ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఒక్క పంట కూడా ఇవ్వలేదు, ఈ మొత్తం ఎక్కడ పెట్టుకుంటావు, వాళ్ళ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15,000 రైతు బంధు పేరు మీద ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇంత మోసం అంటే మోసాలకే ఇవాళ మోసకారులుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 500 రూపాయల బోనస్ ఇప్పటి వరకు కూడా రాలేదు. అసలు కాంటాలే 1% అయితే ఆల్రెడీ 500 బోనస్ వేసినమని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అబద్ధాలకైతే హద్దు లేదు, పద్దు లేదు కాంగ్రెస్ పార్టీది. ఆరోగ్యకరమైన సమాజ అభివృద్ధి సమృద్ధిగా ముందుకు సాగాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసికంగా, శారీరకంగా పటిష్టంగా ఉంటేనే బలమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. క్రీడా రంగాన్ని పాఠ్యాంశంగా గుర్తించి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో విద్యార్థి దశ నుండే వ్యాయామం పట్ల పిల్లలు ఆసక్తి పెంచుకునే అవకాశం ఉందన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాకర్స్ ను కోరారు. అనంతరం స్థానిక నీరుకుళ్ల రోడ్డులోని అయ్యప్ప ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సాయిరి మహేందర్, గొట్ట మహేష్ పాల్గొన్నారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని మాతా మాణిక్యేశ్వరి ఆలయ ఆవరణలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు ఆర్యవైశ్యుల సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, కోశాధికారి శ్రీనివాస్, మీడియా కన్వీనర్ చిట్టిమల్ల మహేందర్ పాల్గొన్నారు. మహిళా సంఘం, యువజన సంఘం, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం, మరి బస్తీ సంఘాలు, మండల సంఘాలు, గతంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షుల సహకారం అందరూ తీసుకొని మరి జిల్లాను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి నేను కన్నకృష్ణ గారిని కోరుతా ఉన్నాను. మరి ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత ఉన్నటువంటి జిల్లా మరి కరీంనగర్ జిల్లా ఉండింది అప్పుడు. మరి ఈ రోజున ఖమ్మం జిల్లా అత్యధికంగా సభ్యత ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఉంది. మరి ఈరోజు ఎంతోమంది ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా నేను కన్నకృష్ణ గారికి మనవి చేస్తూ ఉన్నాను, మరి మీ పదవీ కాలంలో 1000 సభ్యత్వం చేస్తే ఒకరికి లైఫ్ మెంబర్ ఇవ్వడానికి కూడా గత సమావేశంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు 2 జిల్లాలకు 3 జిల్లాలకు కూడా ఆ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరి మీరెవరన్నా మీ డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు. మాలలపై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. డిసెంబర్ 1న నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుండి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాలల ఐక్యత అభివృద్ధి కమిటీ సలహాదారులు కొరివి వేణుగోపాల్, కన్వీనర్ ఈసారి జనార్దన్, కో కన్వీనర్లు మల్లేశం, గంటా శ్రీనివాస్, సరిల్ల ప్రసాద్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ రాష్ట్ర కో చైర్మన్ నల్లాల కనకరాజు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తూ ఇంకో తరఫున ఏమని బదనాం చేస్తున్నారంటే అన్ని బెనిఫిట్స్ కూడా మాల సామాజిక వర్గమే తీసుకునేటువంటి ఒక బదనాం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏమి అడుగుతున్నామనంటే, ఈ 50 సంవత్సరాల లెక్కలు మీ దగ్గర ఉంటే విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల, ప్రభుత్వ సంక్షేమ పథకాల రంగాల లోపల ఎవరు ఎన్ని బెనిఫిట్స్ తీసుకున్నారో ఆ లెక్కలన్నీ తీసుకుని సమాజం ముందట పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, మాలలు కోల్పోయినటువంటి హక్కులను తిరిగి సాధించుకోవడం కోసం మాలల సింహ గర్జన అనేటువంటిది వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోపల ఏదైతే డిసెంబర్ 1 తారీఖు నాడు తలపెట్టినటువంటి మాలల సింహ గర్జనకు మరి కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మాలలందరూ కూడా తరలి యావత్ సమాజం ముందు ఈ యొక్క మాలల మీద పెట్టినటువంటి బదనాం ఏంటిదనేటువంటిది కడిగి పడేయడానికి అందరూ కూడా ఉవ్వెత్తున లేవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తారు. 1 తారీఖు డిసెంబర్ రోజున సింహగర్జన బహిరంగ సభ తలపెట్టినటువంటి సభను విజయవంతం చేసుటకై మరి జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమావేశాలు, సభలు, సమ్మేళనాలు ఇవన్నీ కూడా మా యొక్క రక్షణ, మా యొక్క రిజర్వేషన్, మా మీద ఉన్నటువంటి అణచివేత, మా మీద చూపిస్తున్నట్టు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వివక్ష, దానికి అనుగుణంగా మేమందరం కూడా కలిసికట్టుగా మా యొక్క హక్కుల కొరకు మేము పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము తెలియజేయడం. ఏదో మాల వాళ్ళే ఎక్కువ తింటారు, ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎక్కువ వాళ్ళకే లాభాలు ఉన్నాయంటే మాకు ఎలాంటి వృత్తి వ్యాపారాలు లేవు. గ్రంథాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు లైబ్రరీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కార్యదర్శి కరుణకుమారి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నిర్వహించినటువంటి పోటీలు వక్తృత్వ పోటీ అంశం అంటే మొన్ననే మేక్ ఇన్ ఇండియా కేంద్రంలో చట్టబద్ధత చేయబడింది కాబట్టి విద్యార్థులకు ప్రపంచ శాంతి భారతదేశ పాత్ర మీద ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరి అక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరూ మా సోదరిమణులకు ప్రత్యేకంగా గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. వారి లోపల ఉన్నటువంటి
నైపుణ్యాన్ని, భారతదేశానికి కావాల్సినటువంటి పౌరులు క్లాస్ రూమ్లోనే తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఉపాధ్యాయుల చేత మరి ఆ ఉపాధ్యాయులు స్ఫూర్తి ఈరోజు భారతదేశము పిల్లలు ఏ విధంగా తయారు కావాలి, ఏ విధంగా వాళ్ళ నడవడి ఉండాలి, దేశం యొక్క ప్రేమ, దేశంపై భక్తి, రాష్ట్రంపై ప్రేమ, రాష్ట్రంపై భక్తి ఉండే విధంగా ఈ విధంగా అనేక మంది ఎందరో భారతదేశ స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి తీసుకొని ఈ గ్రంథాలయాలనే వారి యొక్క మేధాశక్తిని మరి ప్రజలకు ఇచ్చినటువంటి సందేశము అనేక పుస్తకాలను పఠనం చేసి మరి అందరం కూడా సమాజానికి మనము మంచి నడవడి నడిచే విధంగా పాటుపడాలని కోరుతూ ఈనాడు సమాజము మరి చెడు వ్యసనాలకు బానిస కాకుండా వీధులలో ఎక్కడ కూడా ఉండకుండా మీకు కాలక్షేపం సమయం దొరికినప్పుడు మేధాశక్తి ఒక బుద్ధుని వలె ఒక వివేకానందుని ఆదర్శాలు తీసుకొని గ్రంథాలయకు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పుస్తక పఠన చేసి సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుతూ ఫోటో లేని కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పరీక్షా కేంద్రానికి ముందుగానే వచ్చిన అభ్యర్థుల వద్ద ఫోటో లేని కారణంగా వారిని సెంటర్లోకి అనుమతించలేదు. మరికొందరు అభ్యర్థులు ఫోటో తీసుకుని వచ్చేలోగా సమయం కాస్తా ముగిసింది. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీపీ రమేష్ దృష్టికి అభ్యర్థులు సమస్యను తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు. ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్కన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు, కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో సహకార వారోత్సవాలలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ రైతులు సంఘ సభ్యులకు పలు సూచనలు చేశారు. సొసైటీలు అభివృద్ధి చెందితేనే సభ్యులు అభివృద్ధి చెందుతారని, సంఘానికి ఉపయోగపడి ఎలాంటి వ్యాపారమైనా చేయొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, కోఆపరేటివ్ ఫ్యాకల్టీ వెంకటేశ్వర్లు, పాలకవర్గ సభ్యులు పన్నాల రాములు, ఓదేలు, పోచ మల్లమ్మ, గెల్లు పద్మ పాల్గొన్నారు. తర్వాత వాటర్ ప్లాంట్ మేము వచ్చినాక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం, తర్వాత సీడ్ ప్లాంట్ పెట్టినాం, తర్వాత సూపర్ మార్కెట్ పెట్టినాం, తర్వాత ఇక్కడ ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ పెట్టినాం, తర్వాత ఇప్పుడు పెట్రోల్ బంక్ పెడతాము. ఇంకా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం మనం గుండు పిన్ కాంచెల్లి మొదలు పెడితే హెలికాప్టర్ దాకా నిర్వహించవచ్చు అనే మనం అందరం కూడా వ్యాపార అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని ఇవాళ సహకార వారోత్సవాల సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ మనం సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని, మన సహకార గొడుగు కిందనే అన్ని సంఘాలు ఇవాళ పొదుపు సంఘాలు కావచ్చు, గొర్రెల కాపర్ల సంఘాలు కావచ్చు, మహిళా సహకార సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే నిర్మితమై ఉన్నవి. మానవుని జీవితంలో 90% ఈ సహకార వ్యవస్థ ద్వారానే మనకు చైతన్యస్తూ ఉంది. మన జీవన విధానం సహకార వ్యవస్థ గొడుగు కిందనే 90% నడుస్తూ ఉంది. కాబట్టి సహకార వ్యవస్థను మనందరం కూడా ఎల్లవేళ. కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్ర కొనసాగుతోంది. గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో 32వ రోజు తమిళనాడులోని పాగల్పట్టి గ్రామం నుండి బయలుదేరిన పాదయాత్ర బృందం జోడ ఆలయానికి చేరుకుంది. అక్కడ వారికి కేశవ పట్టణానికి చెందిన మార్యాల జ్యోతి చంద్రగుప్త గురుస్వామి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా తల్లి, తండ్రి వెంకయ్య, సుగుణమ్మ కుటుంబ సభ్యులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సాయంకాలం దేవపట్టి గ్రామంలో పందిరి వెంకయ్య, లక్ష్మీశేఖర్, రజిత, మాజీ ఎంపీటీసీ నిఖిలేశ్వర్, ప్రణవి, నక్షత్ర కుటుంబ సభ్యులు స్వాములకు అల్పాహారం అందజేశారు. దాతలు దారం వెంకట సుధీర్ రెడ్డి, మహస్వి దంపతుల సహకారంతో భజన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పంట పొలాల్లో పసుపు కుంకుమ మనిషి ఆకారంలో బొమ్మ కనబడడంతో రైతులు అక్కడి నుండి పరుగులు తీశారు. ప్రస్తుతం పంట కోతల దశలో ఉండగా ఆ వైపు వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలోని పంట పొలాలలో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ పొలం పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని బాధిత రైతులు వాపోతున్నారు. దీంతో పంటను కోసేందుకు హార్వెస్టర్ కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా బాధితులు బాధ్యుల మధ్య వివాదం నెలకొంది. ఎట్టకేలకు గ్రామ పెద్దలు సరిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. క్షుద్ర పూజలని మేము అనుకుంటున్నాం. మాకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చెప్తాను సపరేకుంటా కూడా వారం రోజుల నుంచి మేము ఓపిక పట్టి తెలిసిన విషయం కూడా సపరేకున్నాం. అయినా కూడా మేము పెద్ద మనిషికి వాళ్ళ ఇంటికి పోయి చెప్దామని పోయేసరికి కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా కొట్టనీకి వచ్చారు. ఇందుకే ఈ విషయంలోనే దీన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. మా పొలం కాడ ఈ క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో దానికి బాధ్యులెవలో ఏదో అడుగుదామని పిలిపిస్తే వాళ్ళే మా మీదకి ఇంకా కట్టెలు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టడానికి జరుగుతుంది. భయమాయా సార్, మాకు భయమాయా. ఏమవుతుంది వాళ్ళు గంట దూరం నుంచి వచ్చి గీడ చేసిండ్రు, మా పొలం కాడ చేసిందని మాకు రాత్రి పగలడానికి భయం అవుతాం. మేము 24 గంటలు ఇటు వస్తాం. ఒక రాత్రి గొడి చెప్పి మేము ఇంటికాడ ఉంటాం. మాకు పొలం కొయ్యడానికి కూడా మిషన్ వస్తలేదు. ఇది మాది సార్ పొలం. వాళ్ళ పానం మంచిగా లేక చేసుకున్నాడు వాళ్ళ భార్య అంతే. వాళ్ళు మేము మైసమ్మని పెట్టింది కాదు, మార్కమ్మని పెట్టింది కాదు, పానం మంచిగా లేక. అంటే ఇక్కడ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీదకి వస్తుందని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. భయం లేదు అట్లా అది అనవసరంగా వీళ్ళు వాళ్ళు వెళ్తారు వేసుకున్నా కానీ ఏం లేదు అలా ఏం లేదు సార్. పేదింటి యువతి వివాహానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు యువతి వివాహానికి పుస్తే మట్టలు అందజేయగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు చేతుల మీదుగా యువతి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, రాజలింగం గౌడ్, రాజయ్య, భరత్ పాల్గొన్నారు. గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విద్యాసాగరరావు గారికి వారి ఇంటి యొక్క పరిస్థితి తెలపగా వారు మా పిల్లి కూతురుకు పుస్తమటలు చీర ఇవ్వడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఏ కార్యక్రమానికైనా మేము చెప్పడంతోనే సహాయం చేస్తున్నారు. అదేవిధంగా బట్టలు, దుప్పట్లు, శ్రద్ధాలు, చీరలు, పుస్తమట్టలు ఆర్థిక సాయం చేసిన వారు మా చిప్పలపల్లి తరఫున వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతారు. ఏ ప్రోగ్రామ్ అయినా ఏ మంచి ప్రోగ్రామ్ అయినా ఏదో ఎవరికైనా ఆపద వచ్చింది అంటే చలికి దుప్పట్లు కానీ, పేదవాళ్ళకు ఆర్థిక సాయం కానీ, డబ్బు రూపేనా, బియ్యం రూపేనా, పుస్తమట్టలు కానీ ప్రతిదానికి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. మా చిప్పలపల్లికి మా గీడ పలాంజాల గిట్లకి ఇది ఉన్నది అనగానే మా రాయమాలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన వెంటనే స్పందించి మా ఊరి మీద వాళ్ళకి ఇంత దయ ఉన్నది, ఇంత మంచి మనుషులు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కల్చరల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. ప్రముఖ కవి, తెలంగాణ కవి అందశ్రీ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయులు జి కోటేశ్వరరావు అభినందించారు. భవిష్యత్తులోనూ వారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మహా
మహారాష్ట్రలోని నాందేడ్ దక్షిణ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ మోయిన్ తరపున పార్టీ కరీంనగర్ అధ్యక్షులు గులాం అహ్మద్ హుసేన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కలిసి కేలీ మార్కెట్, వాజేగావ్ ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాందేడు పట్టణంలోని దేగ్లూర్ నాకా ఉర్దూ ఘర్ వద్ద నిర్వహించే సభకు అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కానున్నట్టు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రచారంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసిన్ ఖాన్ పఠాన్, షాహిన్ ఖాసిం, మహమ్మద్ యూసఫ్, సమద్ వార్సీ, జుబేర్ చావుష్ పాల్గొన్నారు. బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ హైదరాబాద్ జట్టుకు కరీంనగర్కు చెందిన కట్ట శ్రీవల్లి ఎంపికైంది. నగరంలోని బొమ్మకల్, శ్రీపురం కాలనీకి చెందిన కట్ట ఉమారాణి లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కుమార్తె శ్రీవల్లి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం తలపడనున్న హైదరాబాద్ తుది జట్టులో స్థానం సాధించింది. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ట్రోఫీకి ఉమ్మడి జిల్లా నుండి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్గా శ్రీవల్లి నిలవనున్నారు. హైదరాబాద్ ఉప్పలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సమావేశమైన బీసీసీఐ మహిళా సెలక్షన్ కమిటీ 15 మంది క్రీడాకారులతో కూడిన తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు శ్రీవల్లి ఎంపిక అవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.